వెల్కమ్ బ్యాక్. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియని దావుద్ మాఫియా వరల్డ్ ను ఎలా గడగడలాడిస్తున్నాడు, మన దేశంలో ఏ అరాచకాలు చేస్తున్నాడు, అసలు ఇప్పుడు ఎలా ఉంటాడు? ఇన్నేళ్లుగా దావుద్ ఆచూకీ సంగతి దేవుడెరుగు. కనీసం ఆనవాళ్లు కూడా పట్టుకోలేకపోయిన మనం ఇప్పటికైనా దావుద్ ను పట్టుకోగలమా? కమాండో ఆపరేషన్ తో లాడెన్ ను చంపినట్లు మట్టుబెట్టగలమా? దావుద్ ఇబ్రహీం కస్కర్ భారత్ తో పాటు అగ్రరాజ్యానికి శత్రువే. 1993 ముంబై దాడులకు ఆయుధాలివ్వడమే కాదు, 9/11 దాడుల్లో లాడెన్ కి సాయం చేశాడు. అందుకే అమెరికా కూడా దావుద్ కోసం వేట కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కత్తిగట్టినా దావుద్ ను పాకిస్తాన్ తాలిబాన్లు మాత్రం కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. దీనికి పెద్ద నిదర్శనం ఏమిటో తెలుసా? దావుద్ కుమార్తెను పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడికిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి దావుద్ దర్జాగా వచ్చాడు, అంతే దర్జాగా వెళ్లిపోయాడు. పాక్ రాజకీయ పెద్దలు కూడా హాజరైన ఆ పెళ్లిలో దావుద్ ఎప్పుడు ఎలా వచ్చాడన్నది ఎవ్వరికీ తెలియలేదు. అది దావుద్ నెట్వర్క్. ఇదంతా ప్రపంచానికి తెలుసు. కానీ దావుద్ గురించి పాక్ అడిగితే మాత్రం చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు, తెలిస్తే మేమే పట్టిస్తామంటూ కబుర్లు మాత్రం చెప్తుంది. దావుద్ ఇబ్రహీం మనకు చివరిసారి కనిపించింది 1986లో. అది కూడా షార్జాలో జరుగుతున్న ఓ మ్యాచ్ చూడడానికి వచ్చిన దావుద్ ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి పాక్ ను ఓడిస్తే ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ కి ఓ కార్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడట. ఇది కూడా గత ఏడాది దిలీప్ వెంగ్ సర్కార్ చెప్తే కానీ తెలియదు. అది జరిగి 25 ఏళ్లు దాటింది. 27 డిసెంబర్ 1955లో పుట్టిన దావుద్ వయస్సు సరిగ్గా నేటితో 59 ఏళ్లు. అంటే ప్రపంచం చూసిన దావుద్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటాడు. ఒకవేళ నిజంగా దావుద్ ఇబ్రహీం మన ఐబీ ఆఫీస్ ముందు నిలబడి టీ తాగినా ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉంటాడు. దావుద్ ను పట్టుకోవడానికి లేదా హతమార్చడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. గత ఏడాది దావుద్ ను లేపేసేందుకు పక్కా ప్లానింగ్ తో వెళ్లిన ఇండియన్ కమాండోలు కరాచీలో ఉన్న దావుద్ ఆచూకీ పట్టుకుని దాదాపుగా అతన్ని సమీపించాయి. ఓ 10 నిమిషాలు ఆగితే దావుద్ చరిత్రలో కలిసిపోయేది. దావుద్ కు గురిపెట్టిన టైంలో ఆపరేషన్ ఆపాలని పై నుంచి ఆదేశాలు అందడంతో బతికి బట్ట కట్టాడు. ఈ ఒక్క సంఘటన చాలు దావుద్ ను పాక్ తో పాటు మన దేశంలో కూడా కాపాడే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి. అతను 10 ఏళ్ల నుంచి పాకిస్తాన్ లోనే ఉన్నాడనే సంగతి గవర్నమెంట్ లో ఉండే ప్రతి వాళ్లకు తెలుసు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుసు, ఇండియాలో ప్రతి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్లకు తెలుసు. అయినా కూడా అతని మీద చర్య తీసుకొని అతన్ని ఖతం చేసే పరిస్థితులు కూడా మనకున్నా కూడా పొలిటికల్ డెసిషన్ లేనందువల్ల ఇప్పటి వరకు అతను చేయని అరాచకం లేదు. ప్రతి దాంట్లో, అది బాంబే కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేదా ఇతర చోట్ల కానివ్వండి, ఇండియాలో ఏ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా బార్డర్స్లో కానీ, పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కానీ, కాశ్మీర్లో కానీ అతను ఐఎస్ఐతో కలిసి, ఇది పాకిస్తాన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కలిసి క్రైమ్స్, డెకాయిటీస్, రాబరీ మాదిరి చేస్తూనే ఉన్నా కూడా వాళ్ళని కొట్టే సమర్థత మన మిలిటరీకి, పోలీసుకు ఉన్నా కూడా పొలిటికల్ డెసిషన్ లేనందువల్ల ఏమీ అతను చేయలేకపోయినారు. ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో దావుద్ ఆచూకీ బయటపడింది. కానీ ఎప్పుడూ పాక్ ఒకటే మాట చెప్తోంది. తాజాగా తాను పాలు పోసి పెంచిన పాము కాటుకు బలైన పాక్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో అన్నదే చిన్న ఆశ. అయితే ఇప్పుడు దావుద్ కరాచీలోనే ఉన్నాడు అనడానికి పక్కా ఆధారం దొరికింది. కానీ ఈ చిన్న ఆధారంతో వాడిని మనకప్పగించడానికి పాక్ సర్కార్ అంగీకరిస్తుందా అన్నది మాత్రం అనుమానమే. దావుద్ ప్రపంచం పేరు డి కంపెనీ, అంటే దావుద్ కంపెనీ అని అర్థం. నిజానికి ఇది మీడియా పెట్టిన పేరు. ముంబై కేంద్రంగా పుట్టిన ఈ డి కంపెనీ ఇప్పుడు ఆసియా దేశాలతో పాటు అన్ని దేశాల్లోనూ తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. దావుద్ 3 ప్రధాన అనుచరులున్నారు. వారే చోటా షకీల్, టైగర్ మెమన్, అబూ సలీం. దావుద్ అన్ని పనులు వీళ్లతోనే చేయిస్తాడు. 1993 ఒరుస్సా పేలుళ్ల నుంచి 26/11 దాడుల వరకు అన్నిట్లోనూ వీళ్ల పాత్ర ఉంది. దావుద్ ప్లాన్ చేస్తే వీళ్ళు అమలు చేస్తారు. ప్రస్తుతం ఈ 3 వేరువేరు ఘటనల్లో పోలీసులకు దొరికి భారత్ లో బందీలుగా ఉన్నారు. మాఫియా డాన్ గా మొదలై టెర్రరిజం స్థాయికి ఎదిగిన దావుద్ డబ్బులొచ్చే ఏ మార్గాన్ని వదిలిపెట్టడు.
డ్రగ్స్, ఎక్స్టార్షన్, బాలీవుడ్ లో పెట్టుబడులు, క్రికెట్ బెట్టింగ్, సుపారీ హత్యలు, కిడ్నాపులు, వసూళ్లు, రియల్ సెటిల్మెంట్లు, హవాలా, ఫేక్ కరెన్సీ, సట్టామట్ట, క్రికెట్ బెట్టింగ్, ఆయిల్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే దావూద్ అడుగు పెట్టని, కన్ను పడని నేర సామ్రాజ్యమే లేదు. ఇప్పటికీ దావూద్ అనుచరులు ప్రపంచంలో ప్రతి నగరంలో ఉన్నారు. ఎక్కడి వరకు ఎందుకు క్రికెట్ బెట్టింగుల్లో ఓడిపోయిన వాళ్ళ ఇళ్లకెళ్లి వాళ్ళ ఆస్తులమ్మి డబ్బు పట్టుకెళ్లే ఘటనలు కోస్తా జిల్లాల్లో ఏటా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఉండదు. మన వ్యవస్థలోనే లొసుగులు ఉన్నంతకాలం దావూద్ భారత్లోకి వచ్చినా పట్టుకోవడం కష్టమే. ఇతను హవాలా ట్రాన్సాక్షన్ చేస్తాడు, నార్కోటిక్స్ లో ఉన్నాడు, తర్వాత బ్లాక్ మెయిలింగ్ అండ్ మన ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ ని, ఫిల్మ్ స్టార్స్ దగ్గర డబ్బులు వసూలు చేయటము, ఇలా మర్డర్స్ థ్రెట్ చేయటము వాటిలో ఉన్నాడు. అన్నిటికంటే మించి ఫేక్ కరెన్సీ, ఇండియాలో ఫేక్ కరెన్సీ దాని గురించి ఇతని హ్యాండ్ ఉంది. అది మామూలు టెర్రరిజం కంటే ఈ సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ చాలా డేంజరస్. ఇలా ప్రపంచమంతా విస్తరించిన దావూద్ ఇబ్రహీం భయం అనే ఒక్క ఆయుధంతో మన దేశంలో ఇప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. చూడడానికి ఇక్కడ చట్టాలు ఉన్నట్లున్నా చాలా విషయాల్లో దావూద్ భాయ్ చెప్పిందే అమలవుతుంది. ఇప్పుడు అండర్ వరల్డ్ లో దావూద్ అన్నది ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. దీన్ని మార్చాలన్నా, దావూద్ను పట్టుకోవాలన్నా దేవుడు దిగిరావాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.